వండర్ మూవీ 2017 ఫిలిం. ఇది ఈ స్టోరీ మెయిన్ ప్రిమైజ్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక చిన్న పిల్లాడు పుడతాడు. ఆ పిల్లాని ఫేసు కొంచెం నార్మల్గా ఉండదన్నమాట, అబ్నార్మల్గా ఉంటుంది. అంటే కొంచెం కొంచెం కాదు, యాక్చువల్గా చాలా చూడ్డానికి వికారంగా ఉంటుంది అనమాట. అగ్లీగా ఉంటుంది, చెప్పాలంటే అగ్లీగా ఉంటుంది. ఆ అగ్లీ అయిన పర్సన్ అతని లైఫ్ని, సొసైటీని ఎట్లా ఫేస్ చేసిండు అండ్ వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ టోటల్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అతన్ని అండర్స్టాండ్ చేసుకొని ఎట్లా మలుచుకుంది, అతని వరల్డ్ని ఎట్లా బ్యూటిఫుల్ చేసింది ఏందనేది ఈ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీలో మెయిన్గా నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో షీ నెవర్ గివ్ అప్స్ అని. అంటే ఏ లెవెల్ అంటే అసలు హోల్ ఫ్యామిలీ, అసలు ఒక్క క్యారెక్టర్ అని కాదు, ఇందులో అన్ని క్యారెక్టర్స్ కూడా వీళ్ళ ఫ్యామిలీ, మెయిన్గా వీళ్ళ ఫ్యామిలీ స్టికింగ్ టుగెదర్, అంటే ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకోవడం. అంటే వాళ్ళ వాళ్ళ కొడుకుకి ప్రాబ్లం ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒకటి అవ్వడం, ఇంకొకరికి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకొకరు అండగా ఉండడం అంటే ఇప్పుడు చాలామంది తెచ్చి ఫుడ్ తెచ్చి ఇవ్వడం ఇలాంటిదే అండగా అని అనుకుంటారు. కాదు, మనం ఏ టైంలో ఏది చేస్తే బెటర్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎప్పుడు జోక్ వేయాలి, ఎప్పుడు సీరియస్ అవ్వాలి, సీరియస్లో ఉన్న జోక్ వేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కల్పించుకొని అంటే కరెక్ట్ టైంలో ప్లేస్ చేయడం అండ్ అవసరమైన దాన్ని అర్థం చేసుకోవడం, ముఖ్యంగా అడగడం కన్నా అర్థం చేసుకోవడం అండ్ ఒక ఒక వచ్చిన సిచ్యువేషన్ని కరెక్ట్గా యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడం. అండ్ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి అగ్లీ ఫేస్ పెట్టుకొని స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనేది క్లియర్ కట్గా ఈ సినిమాలో చూపించారు. అండ్ కొన్ని మూమెంట్స్లో మనకు కూడా అనిపిస్తుంది, ఓ మై గాడ్, అసలు ఇలాంటి సిచ్యువేషన్ కనుక మనకి వస్తే ఎంత డేంజర్గా ఉంటుందని. బట్ ఆ పిల్లాడు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అన్ఇమాజినబుల్. అండ్ అతను చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళ మమ్మీ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, హోల్ క్రూ ఏదైతే ఉందో అదంతా కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ప్రేమ చేస్తున్నప్పుడు తన మీద కాన్సన్ట్రేట్ చేయడం తగ్గిపోతుంది. ఆమె కూడా ఒక కూతురుగా ఆమె కూడా ప్రేమను కోరుకుంటుంది, 100% కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే మొత్తం అటెన్షన్ ఆ అబ్బాయి మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి. అలాంటి టైంలో తను పొందే ఒక లవ్ ఏదైతే ఉందో అది ఎంత బ్యూటిఫుల్గా సాగుతుంది. అండ్ హోల్ సొసైటీ ఎట్లా వీళ్ళని చూస్తారు, వీళ్ళు ఒక సొసైటీ నుంచి కోరుకునేది ఏంది అనేది ఈ సినిమా అన్నమాట. టోటల్ సినిమా చూసిన తర్వాత అంటే మన ఇన్సైట్స్ ఏముంటాయో అది అనే దానికన్నా వి క్వశ్చన్ అవర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మనం బ్యూటిఫుల్గా ఉన్నామా, అగ్లీ ఉన్నామా అనేది క్వశ్చన్ ఓకే. అండ్ మనం డెఫినెట్గా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉంటుంది, చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నన్ను యాక్సెప్ట్ చేస్తారా, అంటే వరల్డ్ మొత్తం మన చుట్టూనే ఉంది, మనని ఎవరేమనుకుంటారో అనే భ్రమలో మనం ఎక్కువ ఉంటాం. దానికి సంబంధించిన చాలా ఆన్సర్స్ ఈ ఫిలింలో దొరుకుతాయి. అండ్ నిజంగా అండర్స్టాండింగ్ అనేది అంటే ఏ లెవెల్లో ఉంటుంది, ఏ లెవెల్లో ఉంటే మనం అంత ముందుకు వెళ్ళగలుగుతాం ఏందనేది ఈ ఫిలిం చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది సినిమా. హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసిన తర్వాత చెప్పండి, మీకు నచ్చితే వచ్చి మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరిదాకా చేసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ.